అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ మెంబర్షిప్ వర్క్షాప్ అంటే ఏంటంటే దాదాపు దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలై ఈ రోజుతోని దాదాపు పూర్తయ్యే రోజు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 35 లక్షల పైనే సభ్యత్వ నమోదు జరిగింది. దాంట్లో క్రియాశీలక సభ్యత్వము నడుస్తున్నది ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎక్కువ సభ్యత్వం గల పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. కాకపోతే అన్ని పార్టీలకు కాకుండా మా సభ్యత్వం నమోదు కార్యక్రమే డిఫరెంట్గా ఉంటుంది. మీకు తెలుసు, రాష్ట్రంలో కూడా తాయిలాలు ప్రకటించి మెంబర్షిప్ చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసినాం. మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ ఇస్తాము, మెంబర్షిప్ చేయించుకుంటే మీకు ఈ సౌకర్యం ఇస్తాం. కానీ ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశం గురించి, దేశ రక్షణ గురించి, దేశ భద్రత గురించి ఎవరు పాటుపడతారు అనుకుంటారో ఆ పార్టీలో మీరు చేరాలి, ఆ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఒక్క పిలుపుతోని మా కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా 8800002024 నెంబర్ ద్వారా ఆన్లైన్లో సభ్యత్వం తీసుకోవడమే కాకుండా వాళ్ళ పూర్తి వివరాలు, పేరు, పుట్టిన తేదీ అన్నీ పూర్తి వివరాలు ఇచ్చి, ఇవాళ సర్వే ఎట్లా నడుస్తుందో మా సభ్యత్వ నమోదు కూడా ఇంకా సర్వేనంత కరెక్ట్ నడుస్తలేదేమో. మా సభ్యత్వంలో ప్రతి ఒక్కటి ఫిలప్ చేసిన తర్వాతనే యాక్సెప్ట్ చేస్తుంది మెంబర్షిప్. అంత సిస్టమ్గా బీజేపీ సభ్యత్వం నడుస్తుంది. కానీ ఈ సభ్యత్వ నమోదు మా సంఖ్యాబలం చూపించుకోవడానికి మా కుటుంబ సభ్యులు ఇవాళ ఈ దేశం అన్ని విధాల్లో ఇంకా ముందుకెళ్ళాలంటే 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలోనే దాదాపు 5వ స్థానంలో తీసుకొచ్చారు. రాబోయే కాలంలో ఈ దేశాన్ని 3వ స్థానంలో నిలబెట్టాలంటే దేశంలో ఈ పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ ఎంత గట్టిగా కార్యకర్తల బలంతో అధికారంలోకి వస్తేనే ఈ దేశం అన్ని విధాలుగా ముందుకు పోతున్న ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కూడా ఇవాళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సభ్యత్వ నమోదు చేశారు. ఇవాళ పరిస్థితులు చూస్తున్నాం మనం. మీకు ఇక్కడెక్కడ ఎట్లుందో కానీ నిన్ననే మేము హైదరాబాదులో ఈ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ముంగడ ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. గత 3 నెలల నుండి మేము ఓబీసీ మోర్చా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులతో కలిసి ప్రభుత్వ గురుకులాలని మేము చూసినట్టయితే చాలా అధ్వానంగా తయారైంది. మొన్ననే నకరేకల్ అసెంబ్లీ పరిధిలో మూసీ ప్రాజెక్టు దగ్గర ఒక గురుకులం ఉంది. అందులో అబ్బాయి తగినన్ని అతను బయటికి వెళ్ళి లోపల రూములు లేక ఓపెన్లో పోయి మూత్రం పోయడానికి వెళ్తే పాము కాటేసింది. అక్కడ వంట చేసే వ్యక్తి వెంటనే స్పందించి అబ్బాయికి తాత్కాలికంగా ఒక వంట కత్తితో కొద్దిగా కట్ చేసి రక్తము బయటికి పోతట్టు చేసి కట్టు కట్టి అబ్బాయిని నల్గొండ హాస్పిటల్ తీసుకుపోతే ప్రాణాపాయం ఇచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేటలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఫుడ్ పాయిజన్. దానికి బుద్ధి ఉండాలి మంత్రులకు. పిల్లలు చనిపోతుంటే, పిల్లలు ఫుడ్ పాయిజన్ ద్వారా హాస్పిటల్ పడుతుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక అమ్మాయి గిరిజన గురుకులాలలో దాదాపు నిమ్స్లో ఎన్నో రోజులు పోరాటం చేసి ప్రాణం బుడగొట్టుకున్నది. ఇవన్నీ ఫుడ్ పాయిజన్ వల్లనే. దీన్ని ఎట్లా చక్కదిద్దాలి? ఒక మంత్రి పోయి కూర్చోవాలి. ఏం సస్తురా ఊకే గెస్ట్ హౌస్లలో ఏం వస్తారు? ఈ గురుకులాలలో అయింది. గురుకులాల ప్రొద్దున కలెక్టరు, మంత్రి పోయి కూర్చొని అక్కడ ఏమవుతుందో స్థానికంగా నన్ను అర్థమవుతుంది. అక్కడనే పోవాలి కదా, క్యారవాన్ పట్టుకొని పోదు కదా. ఎవరైనా మంత్రి పోతే ఓ క్యారవాన్ తీసుకొని పోయి అలా వండుకొని ఉండదు. ఆడ వాడుకొని ప్రొద్దున లేచి అక్కడ చేసిన వంటలు, ఆ వంటశాల ఎట్లుంది, ప్రొద్దున స్నానం చేస్తే ఎట్లుంటుంది, అక్కడ నీళ్ళు వస్తున్నాయా లేవా, అన్నీ బయట పడతాయి.
నువ్వు వస్తున్నావు అని చెప్పేది అప్పటిదప్పుడు తాత్కాలికంగా గంట సేపట్లో నీకు మసిపూసి మారకాయ చేస్తే తెలియదు కదా. నేను డిమాండ్ చేసినాం మేము, మీ కలెక్టర్లు, మీ మంత్రులు ఒక్కరోజు రాత్రి నిద్ర చేయండి. ఈ గురుకులాలలో పిల్లలకు భవిష్యత్తు బాగుపడుతుంది. తల్లిదండ్రులు ఎంతో ఆశతో పంపిస్తున్నారు. మీరు ఎన్నో ఆశలతో పిల్లలను పంపిస్తే వాళ్ళు శవాలుగా మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారు. ఇలా ప్రభుత్వము మేము దీని మీద ప్రత్యేకంగా ఈ గురుకులాల మీద, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది చదువుకోవడానికి వస్తే అక్కడి నుండి అలా భవిష్యత్తు ఏర్పడుతుంది. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలే ఎక్కువ ఉంటారు. మ్యాక్సిమం చదువుకునే పిల్లలలో వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళ జీవితాలతో ఇలా ప్రభుత్వం ఆడుకుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని నిన్ననే డిమాండ్ చేసినాం. నేను అరెస్ట్ చేసాడు మా వాళ్ళని, కొంతమందిని బాగా ఇబ్బంది పెట్టి కొట్టిండ్రు కూడా. ఇక్కడ కూడా గురుకులాలు ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా, పత్రికా విలేకరులు కూడా, ఈ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా నేను విన్నపం చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉంటే వెలికి తీసేయండి. మీరు ఈ సమాజానికి అన్ని మార్గాలు చూపించే ఆయుధాలు మీరు. అమలు చేసే వాళ్ళు ప్రభుత్వాలు అయితే వాళ్ళ దృష్టికి తెచ్చే వాళ్ళు కూడా మీరే. కాబట్టి మీరు కూడా సమాజానికి పనికొచ్చే విషయాలన్నీ బాగా ఫోకస్ చేసి ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షాల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారం అయితే సమాజానికి మీరు సేవ చేసిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి ఈ గురుకులాల మీద స్థానికంగా సంవత్సరం పూర్తయింది. నిన్ననే సంబరాలు స్టార్ట్ చేస్తారేమో, రేపు స్టార్ట్ చేస్తారేమో సంబరాలు ఎందుకు చేస్తారో నేను అనుకుంటున్నా. సంబరాలు చేస్తారు కాదు. ఇప్పుడు ఇది ఎట్లయిందంటే, మనిషి చనిపోయిన రోజు ఏడ్చి 12వ రోజు మంచి దినాలు చేసుకొని సంతోషంగా తిని తాగుతారు. చూసినావా? నాకైతే ఈ ప్రభుత్వం పరిస్థితి అట్లనే అనిపిస్తుంది. వీళ్ళు సంవత్సరంలో చంపినరు, తిన్నారు. వాళ్ళు జరంత 10 ఏళ్ళ నుంచి బక్కపలచగా అయిన వాళ్ళందరూ గట్టిగా అవుతున్నారు. ఇప్పుడు ఇస్తున్నాయి, ఇంటికి పైసలు వస్తున్నాయి. మళ్ళీ 10 ఏళ్ళు చాలా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ తక్కువ అయినండి. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో అక్కడ లేదు, ఇక్కడ లేదు. కానీ ఇప్పుడు మొదలైంది. లేకపోతే ఇప్పుడే కొట్టుకొని వస్తుండ్రు ఒకరి మీద ఒకరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.